ఎందుకు మనం భయం మన దగ్గరికి రానివ్వకూడదంటే, మొట్టమొదటి మాట చెప్పాను, భయం నీ జీవితంలో నీ దరికి చారనిస్తే భయపడిందే నీ బ్రతుకుగా మారిపోద్ది. రెండవది, నీ చుట్టూతో ఉన్నవాళ్ళు భయస్థులుగా మారిపోతారు. మూడవది, భయం నిన్ను చేతగాని దానిగా మారుస్తుంది. ఎప్పుడైనా నీ గుండెల్లో భయం కలిగినప్పుడు వస్తుంది భయం. గుండెల్లో భయం పుట్టించే ఆలోచనలు బయలుదేరినప్పుడు, భయం పుట్టించే వార్తలు నీ చెవులతో విన్నప్పుడు, మీరైనా నేనైనా భయం కలిగినప్పుడు ఏం చేయాలో, ఏం చేస్తే మన జీవితంలో కార్యం జరుగుతుందో చూడండి. భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన 56వ కీర్తన 3వ చరణం. 56వ కీర్తన 3వ చరణం చూడండి. 56వ కీర్తన 3వ చరణం. 56వ కీర్తన 3వ చరణం. నాతో కలిసి చెప్పండి అందరూ. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కొంచెం గట్టిగా చెప్దామా? నా వైపు చూడండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదు ఈ 56వ కీర్తన ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాసిన కీర్తన. ఎప్పుడు ఈ కీర్తన రాశాడో 56వ కీర్తన పై భాగంలో రాసి ఉంటుంది. ఒక్కసారి మీ బైబిల్ తెరిచి చూస్తే మీకు అర్థమవుతుంది. 56వ కీర్తన పై భాగం. నాతో కలిసి చెప్పండి. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించిన కీర్తన ఇది. చాలు. దావీదుని ఎవరు పట్టుకున్నారట చెప్పాలి. ఫిలిష్తీయులు దావీదుకు చుట్టాలే కదా. చుట్టాలా కాదా? చుట్టాలా? చుట్టాలు కాదు, స్నేహితులు కాదు, శత్రువులు. ఎట్లా శత్రువులు అయ్యారు? గొలియాతుని చంపింది ఎవరు? దావీదు గారే కదా. ఫిలిష్తీయుల 5 సర్దారుల్లో ఒక సర్దారు గొలియాతు. ఆ గొలియాతును చంపింది దావీదు. గొలియాతును చంపి ఫిలిష్తీయులందరికీ అపజయాన్ని, ఇశ్రాయేలీలకు జయం కలగటానికి కారణం దేవుడైతే ఆ తర్వాత దావీదు. నేనంట దావీదు అనే వాని పేరు దరిదాపుగా ఫిలిష్తీ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. దావీదు తరమబడుతున్న ఆ రోజుల్లో సౌలు చేత ఇప్పుడు ఎవరి చేతిలో చిక్కాడో తెలుసా? ఎవరి చేతిలో చిక్కాడు? ఫిలిష్తీయుల చేతిలో చిక్కాడు. ఫిలిష్తీయుల సర్దారుండే గాదు పట్టణంలో దావీదు పట్టబడ్డాడు. ఈ కీర్తనలో ఒక చోట అంటాడు, అయ్యా మరణపు ఊర్లో నన్ను చిక్కుకున్నాయి, మరణ భయం నన్ను ఆవరించింది, ఇక అయిపోయిందిరా దావీదు పని. దావీదు అనేవాడికి మరొక బ్రతుకు లేదు, మరొక అవకాశం లేదు, అయిపోయిందిరా దావీదు పని అని అనుకునేటట్లుగా మరణపు ఊరులు నా చుట్టూత, మరణ భయాలు నన్ను చుట్టుకున్నాయి. అయ్యా దావీదు, మరణ భయం నిన్ను చుట్టుకున్నప్పుడు ఏం చేశావు? అద్భుతం. ఇక్కడ అంటాడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు. ఒకసారి చూ, దావీదును చుట్టుకొనిన భయం రోగపు భయం కాదు, దానికి మించి. ఆర్థిక భయం కాదు, దానికి మించి. అమ్మా చూడండి, దావీదును చుట్టుకున్నది అప్పుల భయం కాదు, దానికి మించి. దావీదును చుట్టుకున్నది పిల్లల బ్రతుకు పాడైపోయింది అనే భయం కాదు, దానికి మించి దావీదును చుట్టుకున్నది ఏదంటే మరణ భయం. అమ్మా చెప్పండి, ఏ భయం? ఈ భయానికి మించిన భయం ఏదైనా ఉందా? అట్లాంటి భయంకరమైన మరణ భయం, మరణపు ఊరులు దావీదును ఆవరించాయి. ఏమంటాడు తెలుసా? అది ఏ భయమైనా, భయము నన్ను సంభవించు దినాన నేను దేవుని ఆశ్రయిస్తాను. బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా భయం కలిగినప్పుడు, పిల్లల విషయమై భయాన్ని పుట్టించే వార్తను విన్నప్పుడు, భర్తను గూర్చి హృదయం కలవరం కలుగు చేసే పరిస్థితులు నీ చుట్టూ ఆవరించినప్పుడు, ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు ఉద్యోగాలు తీశారు, వీళ్ళు ఉద్యోగాలు తీశారని ఈ భయాన్ని పుట్టించే వార్తలు నీ చెవులకు వినబడుతున్నప్పుడు,
మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా? భయము సంభవించు దినాన దేవునిని మనం ఆశ్రయించుదుముగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాను. అరే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. భయము సంభవించు దినాన ప్రభువును మనం ఆశ్రయిస్తే వెంటనే ఆ భయానికి కారణమేదో దాన్ని దేవుడు తొలగించడం. ఏం చేస్తాడో తెలుసా? నీవు ఆయన్ని సమీపించినప్పుడు, భయము కలిగినప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, నా దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే నీకు భయాన్ని పుట్టించేటువంటి కార్యాలు నీకు దూరం చేయడు, కానీ ఆ భయాల మధ్యలో ధైర్యంగా ఎలా బ్రతకాలో ఆ ధైర్యాన్ని నేర్పుతాడు నేను ప్రకటించే దేవుడు. ఈ మాట వినండి. ప్రభా నా కష్టం తీసేస్తాడు, తీసేయక మానడు. ప్రభా ఈ ఇబ్బంది నుంచి విడిపిస్తాడు. నేనంట, నా వైపు చూడు తమ్ముడా, నీ కష్టం నుంచి దేవుడు నిన్ను విడిపించకపోతే ఇంకెవరిని విడిపిస్తాడు? నీవైన బిడ్డవే. ఆయన రక్తంతో దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను విడిపించకపోతే ప్రపంచంలో దేవుడు ఎవరిని విడిపిస్తాడు? తప్పకుండా విడిపిస్తాడు. కానీ ఎందుకు వెంటనే విడిపించడయ్య అంటే, దేవుడు నీకు నాకు ఏమి నేర్పాలనుకుంటాడంటే, ఆ శ్రమల మధ్యలో కూడా ఎట్లా ధైర్యంగా బ్రతకాలో మొట్టమొదట ధైర్యాన్ని నేర్పుతాడు. ఎందుకు వెంటనే శ్రమను తీసేయడో తెలుసా? లోకంలో బ్రతికినంత కాలం ఈ శ్రమ పోతే, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, రాదా? ఈ శ్రమ పోతే రేపు ఇంకొక శ్రమ వస్తుంది, ఈ శ్రమ పోతే మరొక శ్రమ వస్తుంది, ఈ ఆపద పోతే ఆ తర్వాత ఇంకొక ఆపద వస్తుంది. అందుకని యోబు గ్రంథంలో నేను ఎప్పుడు చెప్తా కదా, నరుల కాలము భూమి మీద యుద్ధకాలము వంటి కాలము కాదా అంటాడు. అందుకని దేవుడు మొట్టమొదట నా జీవితంలో చేసేది ఏంటంటే, ప్రభా ఆర్థిక శ్రమ, ప్రభా అనారోగ్య శ్రమ, ప్రభా పిల్లల విషయమైన శ్రమలో నుంచి విడిపించాయి అంటే దేవుడు అంటాడు, విడిపిస్తారా బేట? కానీ వెంటనే విడిపించను. ఏం చేస్తావు? ఈ శ్రమల మధ్యలో ఎట్లా ధైర్యంగా బ్రతకాలో ఆ ధైర్యాన్ని నీకు నేర్పుతా. ప్రైజ్ ది లార్డ్. ఆ ధైర్యాన్ని నువ్వు నేర్చుకున్న తర్వాత, చాలినంత విశ్వాసం నీ గుండెల్లో కలిగిన తర్వాత, రెప్పపాటు కాలములో దాన్ని దేవుడు తొలగించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు దావీదు జీవితంలో ఏం జరిగిందో చూడండి. 3వ వచనంలో అంటాడు, నాకు శ్రమ కలిగిన దినమున నేను నిన్ను, అందరూ చూడండి 56వ కీర్తన 3వ చరణం 4వ చరణం, నాతో కలిసి చెప్పండి. నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనుక నేను భయపడను. శరీరులు నన్నేమి చేయగలరు? చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చేద్దాం. రైట్, చూడండి. హల్లెలూయా. 3వ చరణంలో ఏమన్నాడు? నాకు భయం సంభవించింది అయ్యా అన్నాడు. ఎవరిని కూర్చున్న భయం సంభవించింది? ఫిలిష్తీ సర్దారులను కూర్చున్నటువంటి భయం దావీదును ఆవరించింది. ఈ ఫిలిష్తీ సర్దారులు నన్ను చంపేస్తారు, ఫిలిష్తీలు నా ప్రాణం తీస్తారని నరులను కూర్చున్నటువంటి భయం దావీదును ఆవరించింది. నాకు సమాధానం చెప్పండి. భయము సంభవించిన దినాన దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించిన దావీదు 4వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు. ఏమయ్యా, ఇందాకే నాకు భయం సంభవించింది అంటున్నావు, ఇక్కడేమో నేను భయపడిన అంటున్నావు, ఇది ఎట్లా అంటే, ఇందాక భయం ఉందా నిజమేనయ్యా, కానీ నేను ఎక్కడికి వెళ్ళా? నా భయాలు తొలగించే భయ విముక్తి శిల అయిన నా దేవుని యొద్దకు వెళ్ళా. నా దేవుడు ఏం చేశాడో తెలుసా? నాలో ఉన్న భయాలన్నీ తొలగించి శ్రమను ధైర్యంగా ఎదుర్కోవటానికి కావలసిన శక్తి నాకు దయచేశాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ నరనరాన ఉన్న పిరికితనాన్ని తొలగించేది నీవు ఆరాధించే దేవుడు. ఒక పిరికి వాడిని పరాక్రమవంతుడిగా మార్చగలిగేది నీవు ఆరాధించే దేవుడు.
ఒక చేతగాని వాడిని శక్తివంతుడిగా నిలవబెట్టేది నీవు ఆరాధించే దేవుడు. చీకటిని చూస్తే భయపడినవాడు దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఎలా మారతాడో తెలుసా? సింహాన్ని చూసినా సింహమే భయపడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అంత ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నిజంగా దేవుడు అలా ధైర్యం ఇస్తాడా? ఆయన నువ్వు ఆశ్రయించాలే కానీ, ఆయన పాదాల మీద నువ్వు పడాలే కానీ, శ్రమలను వెంటనే తొలగించడు కానీ, శ్రమలను ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం, శ్రమల మధ్యలో కూడా ఎలా నిలవబడాలో దేవుడు ఎలా నేర్పుతాడో బైబిల్లో ఇంకొక అద్భుతమైన మాట. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. 6వ చరణం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. సరే, నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువానికి పరాక్రమము పుట్టించువాడిగాను ఉండును. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా అన్న వైపు చూడండి. దేవుడు ఏం పుట్టించేవాడిగా ఉంటాడట? ఆయన చూడండి, ఆ ఇంటి చుట్టూతా యుద్ధాలే. యుద్ధం కూడా గుమ్మం దాకా వచ్చింది. గుమ్మం దాకా యుద్ధం వచ్చినా ఈ వ్యక్తి భయపడకుండా ఆ సమస్యను, యుద్ధాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. అడుగుతున్నాడు, అయ్యా ఎట్లా నువ్వు ఎదుర్కోగలుగుతున్నావు? యుద్ధం గుమ్మం దాకా వచ్చింది కదా అంటే, అంటాడు ఆయన, దేవుడు నా హృదయములో పరాక్రమాన్ని పుట్టించాడు అని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు ఎవరంటే, బిడ్డలారా, నీ లోపట పరిశుద్ధతను పుట్టించేవాడు మాత్రమే కాదు, సాత్వికాన్ని పుట్టించేవాడు మాత్రమే కాదు, నీ దేవుడు నీ లోపట వినయ విధేయతలు పుట్టించేవాడు మాత్రమే కాదు, ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ లోపట పరాక్రమాన్ని పుట్టించేటువంటి దేవుడై ఉన్నాడు. అందరూ నా వైపు చూడండి. నేనంట దావీదు జీవితంలో, నేను అడుగుతా మిమ్మల్ని, దావీదు జీవితంలో శ్రమలు రాలేదా? శ్రమలు రాకపోవటం ఏంటండి? ఏమంటాడో తెలుసా? కరుడును పిలుచుచున్నది అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక సమస్య పోతా ఉంటే, అమ్మయ్య సమస్య పోయింది అని అనుకునే లోపు ఇంకొక సమస్య వచ్చి పడిందయ్యా, అమ్మయ్య ఈ సమస్య నుంచి దేవుడు తప్పించాడు అని అనుకునే లోపు మరొక సమస్య నా జీవితంలోకి వచ్చిందయ్యా, కరుడును పిలుచుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. అయితే వీటన్నిటి మధ్యలో దావీదు ఎలా ఉన్నాడో, దావీదును గురించి బైబిల్లో రాయబడిన మాట, అహీతోపేలు మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? అబ్షాలోముతో మాట్లాడుతూ, నీ తండ్రి సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు అంటాడు. ఏ గుండె? 2 గుండెలు ఉన్నాయి. గొప్పగా పిరికి చెప్పాలి. బైబిల్ హోషేయలో రాసి ఉంటుంది కదా, చెప్పాలి. ఎఫ్రాయిము గుండె పిరికి గువ్వలాంటి గుండెట. పిరికి గువ్వలాంటి గుండె. వాక్యం వింటున్న బిడ్డలారా, దావీదు గుండె ఎలాంటిదో తెలుసా? సింహపు గుండె ఎలాంటిదో దావీదు గుండె అలాంటిది. సింహం ఎలాంటిది? ఎవనికైనాను దేనికైనాను భయపడి వెనుదిరగని సింహము అంటాడు. అది ఎవనికి భయపడదు, దేనికి భయపడదు. కారణం ఏంటంటే దాని గుండె ఎలాంటిది, సింహం యొక్క గుండె ఎలాంటిదో దావీదు భక్తుని యొక్క గుండె కూడా అలాంటిది. నేనంట, అసలు ఆ దావీదుకు ఆ గుండెను ప్రసాదించింది ఎవరు? యోధాగోత్రపు కొదమ సింహం, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఆ గుండెను ప్రసాదించాడు. ఏమండి, యేసయ్య గుండె ఏమైనా సామాన్యమైన గుండె? ఏమండి, యేసయ్య హృదయం ఏమైనా సామాన్యమైన హృదయమా? శిష్యులతో చెప్తాడు, శిష్యులరా, ఇప్పుడు మనం యెరూషలేము వెళ్ళబోతున్నాం. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు.
రోమా సైనికులు నన్ను సిలువేస్తారు, తల మీద మొండ్ల కిరీటం పెడతారు, చేతుల్లో కాళ్ళల్లో మేకులు సిలువమ్రాను మీద వేలాడదీస్తారు, నన్ను చంపేస్తారు, సమాధి చేస్తారు, మూడో దినాన ఏదో చెప్తున్నారు. వీళ్ళకి అర్థం కాక ఇంతకీ ఎవరి సావును గూర్చి చెప్తున్నారు అన్నట్టుగా, ఎవరి మరణాన్ని గూర్చి చెప్తున్నారు అన్నట్టుగా ఎట్టాగా చూస్తున్నారు. యేసయ్య అంటాడు, పేతురా ఇదంతా నాకు జరగబోయేదే, మరి సావు కబురు చల్లగా చెప్పినట్టు ఎంత నెమ్మదిగా చెప్తున్నావేంటయ్యా? నీకు మరణాన్ని కూర్చున్న భయం లేదా? సింహానికి మరణ భయం లేదు. ఎవరికైనా దేనికైనా భయపడి వెనుదిరగని సింహం మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, నా ప్రభువు నా ప్రభువు మీద నువ్వు ఆనుకుంటే, నా ప్రభువు మీద నువ్వు ఆధారపడితే, నా ప్రభువే సర్వస్వమని భయం కలిగిన దినాన ఆయనను ఆశ్రయిస్తే, ఆయన నీ జీవితంలో మొట్టమొదటి చేసేది ఏంటంటే నీ గుండెల్లో ఉన్న పిరికి ఆత్మను తీసేసి తన ఆత్మ చేత దేవుడు నింపటం ప్రారంభిస్తాడు. తన పరిశుద్ధాత్మ చేత నింపటం ప్రారంభిస్తాడు. తిమోతితో పౌలు గారు అంటాడు కదా, తిమోతి మరలా మనం భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, మరేం పొందాము? పిరికి ఆత్మను పొందలేదు, మరేం పొందాము? పరాక్రమాన్ని పుట్టించే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాము మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. భయము సంభవించిన దినాన దేవుని మనం ఆశ్రయిస్తే గుండెల్లో ఉన్న భయాన్ని తొలగించడం, పరిస్థితులు తొలగించడం కాదు, కానీ శ్రమల మధ్యలో ధైర్యంగా బ్రతకటానికి కావలసిన పరాక్రమాన్ని మొట్టమొదట దేవుడిస్తాడు. అట్లాగని పరాక్రమాన్ని ఇచ్చి నీ సమస్య నువ్వే ఛేదించుకోయ్యా అని అనడం. ఏ దేవుడు పరాక్రమాన్ని పుట్టించాడో నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ భయానికి కారణమైన ప్రతి చిక్కుముడులో ఆ దేవుడే తెంచడం ప్రారంభిస్తాడు. చూడండి ఆ మాట ఇదే కీర్తనలో 66వ కీర్తన 9వ చరణం. 9వ చరణం చూడండి. 56వ కీర్తన 9వ చరణం. 56వ కీర్తన 56వ కీర్తన నాతో కలిసి చెప్పండి అందరు దయచేసి. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును బట్టి కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన నా వాక్యమును కీర్తించేదను. 11వ వచనం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? ఆమేన్. 12వ వచనం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నా వైపు చూడు. భయం కలిగిన దినాన దేవా నిన్ను ఆశ్రయిస్తాను అన్నాడు కదా. ఆలోచించండి. భయం కలిగిన దినాన దావీదు ఒక పని చేశాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. ఆ దినానికి ఏమని పేరు పెడతాడో తెలుసా? నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనకకు తిరిగి వెళ్ళిపోయారయ్యా. వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంటే నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నీవు నా పక్షాన ఉన్నావని నాకు తెలిసే ఉన్నది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందరం చెప్దాం ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న బిడ్డలారా, నిజమే కొన్ని పరిస్థితులను బట్టి నీకు భయం కలిగింది. దేవుని ఆశ్రయించావు. ఆశ్రయించి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతా ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. ఈరోజు రేపు ఎల్లుండి ప్రభు దగ్గర అట్లా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. అలా నువ్వు మొరపెడుతూ వెళ్తూ ఉంటే ఏ శత్రువు నిన్ను తరుముకుంటూ వచ్చాడో నీ ప్రార్థన శక్తి ద్వారా ఆ శత్రువు వాడంతట వాడే తోక ముడిచి వెనుదిరిగి పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. నీ ప్రయత్నం ఏమీ లేకుండా ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉండి అంతే. భయం సంభవించింది నిజమే. భయము సంభవించిన దినము మొరపెట్టే దినంగా మార్చబడాలి, విజ్ఞాపన చేసే దినంగా మార్చబడాలి, ప్రార్థించే దినంగా అది మార్చబడాలి. భయం సంభవించింది ఆ దినాన నిజమే. ఆ భయము సంభవించిన దినాన దావీదు మొరపెడతా ఉంటే అద్భుతం చూడండి. ఏ శత్రువులు తనను తరమటానికి వచ్చారో దావీదు ప్రయత్నం లేకుండానే తరమటానికి వచ్చిన శత్రువులు వాళ్ళంతట వాళ్ళే పారిపోయారు. నా వైపు చూడండి.
నీ ప్రాణం తీయటానికి రోగం నిన్ను తరుముతుందా? రోగం, నువ్వు చస్తావు, చావే నీ జీవితం ముగింపు అయిపోద్ది. ఈ రోగం నిన్ను తేలిగ్గా విడిచిపెట్టదు. నువ్వు చస్తావు అన్నట్లుగా రోగం నీతో మాట్లాడుతూ ఉందా? ఆ భయం నీ గుండెల్లో పుడుతూ ఉందా? ఒకటే, ఆ భయం సంభవించిన దినాన దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ రోగం నిన్ను చంపేస్తా అని భయపెడుతూ వచ్చిందో నీ ప్రార్థన శక్తి ద్వారా ఆ రోగపు వేళను నా దేవుడు తెంచి పసిపిల్లవాడి దేహంలాగా నీ దేహాన్ని మార్చటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. తరుముతూ వచ్చింది నిజమే, తరిమింది. శత్రువు ఎంత తరిమినా నీ ప్రార్థనా శక్తి ఎదుట శత్రువు నిలవబడలేడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను మొరపెట్టిన దినాన శత్రువు వెనక్కి వెళ్ళిపోయాడు అని అన్నాడు కదా. గమనించండి, ఒకవేళ నీ బ్రతుకులో నీ శత్రువు నీవు అనుభవించే ఆర్థిక సమస్యేమో, కొన్ని చెప్పుకోలేని అవమానాలు నీ బ్రతుకులో సమస్యలుగా మిగిలిపోయాయేమో, ఆర్థికంగా చితికిపోయి ఒకప్పుడు బాగా బ్రతికిన బ్రతుకు కొన్ని పరిస్థితులు తలకిందులైపోయి, ఆర్థికంగా బ్రతుకు తలకిందులైపోయి, కొన్నిసార్లు నీ ఆర్థిక పరిస్థితి నువ్వెంత ప్రయాసపడినా నీ బ్రతుకింతే. ఈ అప్పుల్లో నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ బంధకాల్లో నుంచి నువ్వు బయటకు రాలేవు. జీవితాంతం నువ్వు కష్టపడినా ఈ అప్పుల ఊబిలో నుంచి బయటకు రావటం నీ వల్ల కాదు. ఇదిగో నీకు ఒక మాట చెప్తా, జీవితాంతం కష్టపడి వడ్డీలు తీర్చుకునే దానికంటే నువ్వు చచ్చిపోతే మంచిది అని నీ అప్పులే మరణంలాగా మారి నేను తరుగుతూ ఉన్నాయా? ఒకే ఒక్క మాట చెప్తా, నీవు అనుభవించే ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ దగ్గరే, ప్రార్థనా జీవితంలోనే, నీ ప్రభు దగ్గరే దొరుకుతుందని నువ్వు నమ్మి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. సమస్య ఎంత భయంకరంగా తరుముతూ వచ్చిందో అంతకంటే ఎక్కువ వేగంగా నిన్ను విడిచి పారిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్ చెప్తాం. దావీదు అంటాడు, ఈ మాట వినండి, నేను మొరపెట్టిన దినమున నా శత్రువు వెనుదిరికి పారిపోయాడు, నీవు నా పక్షాన ఉన్నావని నాకు తెలిసే ఉన్నది. ఈ 2023 సంవత్సరం యేసయ్య మనకిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో చెప్పండి అమ్మా, అది చెప్పండి. ఐ యామ్ ఫర్, నీ కొరకే యేసయ్య ఉన్నాడు. ఇంకా యేసయ్యకి నీ పని తప్ప ఇంకో పని లేదు. నమ్మి మాట, నీ పనే, నీ కోసమే ఆయన ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో మొరపెడితే తరుముతూ ఉన్న శత్రువు పారిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏదో దావీదు ఊరగా మాట చెప్పలా. దావీదు వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, సౌలు దావీదును పట్టుకోవాలని తరుముతున్నాడు. దావీదు పలానా కొండ దగ్గర ఉన్నాడని తెలిసింది. రైట్, ఆ కొండ దగ్గరికి వచ్చాడు. విచిత్రం ఏంటంటే, ఆ కొండకు ఇటువైపున సౌలు ఉన్నాడు, అటువైపున దావీదును. అందరు నా వైపు చూడండి. ఇటువైపున సౌలు ఉన్నాడు, అటువైపున దావీదు ఉన్నాడు. సౌలు ఒక్కడే కాదు, సౌలుతో పాటు, ఇట్లా అన్నప్పుడు చెప్పండి, సౌలుతో పాటు సైన్యం కూడా ఉంది. నేను ఇక్కడ అంటాను, ఇక దావీదు అనుకున్నాడు, అక్కడ కీర్తన రాస్తూ, మరణము నాకు జస్ట్ అడుగు దూరంలో మాత్రమే ఉంది, అయిపోయింది నా పని అనుకున్నాడు. అయినా భయం సంభవించినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టాడు. ఇక సౌలు కూడా అంత దూరం నుంచి దావీదుని చూసేటకు దొరికాడు రా మనోడు, అయిపోయింది వేసేద్దాం అని అనుకున్నాడు. అప్పుడు దావీదు, ప్రభా నాకు నువ్వు తప్ప దిక్కెవరున్నారయ్యా, నా కత్తిని నేను నమ్ముకోలా, నా వింటిని నేను నమ్ముకోలా, నా బలాన్ని నేను నమ్ముకోలా, నేను నమ్ముకుంది ఎవరినయ్యా? నిన్ను కదా. నిన్ను నమ్ముకున్న నన్ను ఎట్లా నువ్వు సిగ్గుపరుస్తావయ్యా? నేను మనుషులను నమ్ముకుంటే సిగ్గుపడ్డానంటే నిజం. నా స్వశక్తి మీద, సామర్థ్యాల మీద నేను ఆధారపడ్డాను కాబట్టి సిగ్గుపడ్డానంటే అది నిజం. కానీ నేను పుట్టిన నాటి నుండి నీ యందే కదా నేను నమ్మికుంచింది, నీ మీదే కదా నేను ఆధారపడింది, నీవు నన్ను ఎట్లా సిగ్గుపరుస్తావయ్యా అని భయం కలిగినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టాడు. ఇక సౌలు అన్నాడు, ఇక అయిపోయింది దావీదు పని అనే ఈ లోపు ఇంకొక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చామన్నాడు తెలుసా? అయ్యా ఏంట్రా చెప్పు తొందరగా, అయ్యా చెప్పు, ఏంటో సంగతి చెప్పు. అయ్యా
మన దేశం మీద దాడి చేయడానికి ఫిలిష్తీయులు దండు సైన్యంతో కూడా వచ్చారయ్యా. మన దేశం చుట్టూతో మోహరించారయ్యా. ఇప్పుడు రెప్పపాటు కాలం ఆలస్యం చేసావా? రెప్పపాటు కాలం మనం ఆలస్యం చేసావా? శత్రువులు దేశాన్ని నాశనం చేస్తారయ్యా, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయి అంటే అక్కడికక్కడే కత్తి డాలు కట్కం వదిలిపెట్టి వీడి పని తర్వాత చూద్దాంలే అని వెళ్ళాడు. వెళ్ళినోడు జీవితంలో ఇంకోసారి రాలా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంటాడు, నేను మొరపెట్టిన దినమున నా శత్రువు బిడ్డ నా వైపు చూడు. ఏది నీకు భయాన్ని పుట్టిస్తుంది? నీ గుండెల్లో ఉన్న భయం ఏది? హృదయం తెరిచి దేవుని దగ్గర ప్రార్థించే. నిన్ను భయపెట్టే ప్రతిదీ పారిపోయేటట్లుగా ఈ పునరుత్థానపు దినాన నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏది నీకు భయాన్ని పుట్టించినా, అది రోగమే కావచ్చు, మరొకటే కావచ్చు. దావీదు అక్కడ ఆ స్థలానికి ఏమని పేరు పెడతాడో తెలుసా? నా దేవుడు నా భయ విముక్తి సెలహమ్మలేకోతూ భయ విముక్తి శిల. నాకున్న భయాలన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు. అమ్మా, దావీదు దేవుడే నీ దేవుడురా తల్లి. దావీదు దేవుడే నీ దేవుడు. దావీదుకున్న భయాలన్నిటిలో నుంచి దేవుడు ఎలా తప్పించాడో, నీకున్న భయాలన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించును గాక. ఆఖరి మాట చెప్తా, చాలా అద్భుతమైన మాట. భయము సంభవించు దినాన నేను నిన్ను ఆశ్రయించి నీ దగ్గర నేను మొరపెట్టానయ్యా. మొరపెడితే నాకున్న భయాలు తీసేసావు. రెండవదిగా శత్రువు వెనక్కు తిరిగేటట్లుగా చేశావు. అసలు మూడవది అద్భుతమైన మాట. భయము సంభవించు దినాన దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే జారే స్థలాలలో కూడా జారకుండా నీ పాదాలు క్రీస్తు అనే బండ మీద దేవుడు స్థిరపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. ఈ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. 12వ వచనం నాతో కలిసి చెప్పండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చూడండి, భలే విలువైన మాట. దేవుని బిడ్డలారా, ఏ బిడ్డ అయినా ఏ వ్యక్తి అయినా దేవునితో నడవాలి అంటే పవిత్రంగా ఉన్నవాడు మాత్రమే దేవునితో నడవగలుగుతాడు, దేవునితో మాట్లాడగలుగుతాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాడు. చీకటిలో బ్రతికేవాడు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి బ్రతకలేడు. నా వైపు చూడండి. చీకటిలో బ్రతికేవాడు దేవునితో అన్యోన్య బంధం కలిగి తాను బ్రతకలేడు. సినిమాలు చూసేవాడు ఇంట్లో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతాడా? సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూసి మనసును పాడు చేసుకున్న వ్యక్తి కుటుంబ ఆరాధనలో కూర్చోగలుగుతాడా? హృదయములో పాపాన్ని లక్ష్య పెట్టిన వాడు దేవుని వాక్యాన్ని పట్టుకోలేడు, దేవుని సన్నిధిలో మోకరించలేడు. ఒకవేళ ప్రార్థనలో మోకరించిన అతని హృదయములో నుంచి ప్రార్థన బయటికి రాదు. వెలుగై ఉన్న దేవునితో ఒక మనిషి సహవాసం చేయాలంటే వెలుగు సంబంధులే వెలుగై ఉన్న దేవునితో సహవాసం చేయగలుగుతారు. ఏ చీకటి సంబంధి కూడా పాపములో అపరాధములో చీకటి సంబంధమైన కార్యక్రమాల్లో బ్రతికే ఏ వ్యక్తి కూడా ధైర్యంగా ఆదివారపు ఆరాధనకు రాలేడు, ధైర్యంగా ప్రజల మధ్యలో కూర్చోలేడు, ఎదురు నిలవబడలేడు, ప్రభువుని ఆరాధించలేడు. ఉదయం లేవలేడు, బైబిల్ చదవలేడు, ప్రార్థన చేయలేడు, కుటుంబ ఆరాధనలో కూడా వ్యక్తి కూర్చోలేడు. ఎందుకు కూర్చోలేడో తెలుసా? అతనిలో ఉన్న పాపం దేవుని సన్నిధిలో కూర్చోకుండా ఆటంకపరుస్తుంది. దావీదు ఇక్కడ ఏమంటాడో తెలుసా? జీవపు వెలుగులో నేను సంచరించున్నట్లు నా పాదములు జారిపోకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? జీవపు వెలుగులో సంచరించగలిగేది ఎవరు? పాపంలో జారిపోకుండా బ్రతికేవాడే జీవపు వెలుగులో సంచరించగలుగుతాడు. జీవపు వెలుగులో అంటే ఇప్పుడు చూడండి, ఇది వెలుగే.
ఈ వెలుగులో ఎవడైనా సంచరిస్తాడు. కానీ జీవపు వెలుగై ఉన్న దేవునిలో ఒకడు సంచరించాలంటే వాడి పాదము జారకుండా ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్పారు. నిజమే, జీవపు వెలుగులో ఒకడు సంచరించాలంటే వాడు పాపంలో జారకూడదు. నిజమే, ఏదేను తోటకు దేవుడు ఎప్పుడొచ్చినా ఆయన సన్నిధి ఏదేను తోటలో పడిన తోడనే భార్యాభర్తలిద్దరూ తండ్రి దగ్గరికి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా అవాదములు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఏమైందో ఒకరోజు అదే దేవుడు అదే ఏదేను తోటలో అదే మెల్లనైన స్వరంతో ఆదామా అని పిలుస్తున్నాడు. ఎప్పుడు వచ్చినట్లుగా ధైర్యంగా రాలా, పరిగెత్తుకుంటా రాలా. స్వరం విన్నాడు, వినబడిన పేరు పెట్టి పిలిచిన రాలా. ఆదామా ఎక్కడున్నావు? చెట్టు చాటున దాక్కున్నానయ్యా. దేవుని బిడ్డ విను, నీ హృదయములో నువ్వు పాపాన్ని లక్ష్యం ఉంచితే దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేవు, దేవుని సన్నిధిలో ధైర్యంగా కూర్చోలేవు. ఒకవేళ కూర్చున్నా ఏ మూలనో అంటే మూలనున్న వాళ్ళంతా ఆదాము లాంటి వాళ్ళు నేను అంటలేదండోయ్, మీరు నా మీద కోపం తెచ్చుకోవద్దు. నేను చెప్పే మాట ఏంటంటే ధైర్యంగా దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. నీ పాపం, నీ గుండెల్లో ఉన్నటువంటి అపవిత్రత తెలియకుండా దేవునికి నిన్ను దూరంగా తీసుకొని వెళ్తాది. అమ్మ చెప్తుంది, రా ప్రార్థన చేసుకుందావురా, కుటుంబ ప్రార్థన చేసుకుందావురా. తల్లి పిలిచిన ఆ ప్రార్థనలో నీ కాళ్ళు మోకరించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ లోపట ఉన్న పాపం దేవుని జీవపు వెలుగులో సంచరించకుండా ఆటంకపరుస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఒక వ్యక్తి బ్రతుకులో అతని పాదం పాపంలో జారకుండా, జారే పరిస్థితుల్లో కూడా జారకుండా నిలవబెట్టేది ఏదో తెలుసా? ఆ వ్యక్తి కలిగిన ప్రార్థన జీవితం. అందుకని ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన పాపము చేయనివ్వదు, పాపం ప్రార్థన చేయనివ్వదు అంటాడు. నిజమే ఇది. నేనంట ఆ ప్రార్థన మనస్సు నీ లోపటుంటే, ఆ ప్రార్థించే కృప నీ లోపటుంటే, అనుక్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు గొలుసు ప్రార్థనలకి, మాసాంతర కోటాలకి, గమనించండి, మాసాంతర కోటం నెలకొకసారి ఏం దేవుని మందిరానికి రావటం ఏం మాయిదారు రోగం అండి? నెలకొకసారి రావటానికి ఏం మాయిదారు రోగం అండి? మనం ఏదైనా డ్యూటీలు ఉన్నప్పుడు నైట్ డ్యూటీ చేయట్లేదా? ప్రయాణమే వెళ్ళేటప్పుడు ప్రయాణాలకు రాత్రిపూట మనం ప్రయాణాలు చేయట్లేదా? నెలలో ఒక్క రాత్రి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటానికి నువ్వు రకరకాల కారణాలు చెప్తున్నావంటే అది ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉండే లక్షణం కాదు. అరే, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి అనే మనస్సు నీకు లేకపోతే ఏమైపోయింది నీ భక్తి? నువ్వు రక్షించబడిన ప్రారంభ దినాల్లో సంఘంలో ఎప్పుడు ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని పరిగెత్తుకుంటా మందిరానికి వెళ్ళిన దానివి కదా. ఏమైపోయిందా భక్తి? ఏది అడిగినా సాకులు. నేనంట సాకులు అనే కంటే కూడా ఇది అందరి జీవితంలో అని చెప్పను, కొంతమంది కారణాలు ఉంటాయి, అందరి జీవితంలో అని చెప్పను. కానీ నీలో ఉన్న పాపం, నీలో ఉన్న భక్తిహీనత, నీలో ఉన్న అవిధేయత దేవుని సన్నిధికి రానివ్వకుండా నిన్ను ఆటంకపరుస్తుంది. నీలో పవిత్రత ఉంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటా దేవుని దగ్గరికి వస్తావు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికైనా, మోకరించడానికైనా, వాక్యం పట్టుకోవటానికైనా లేడి పిల్లలాగా చెంగుమనే గుర్తా దేవుని వాక్యాన్ని సమీపిస్తావు. అయితే నా అంశం ఏంటంటే, గమనించండి, ఆ ప్రార్థనా జీవితం నీకుంటే ఇక తప్పదు. జారిపోయే పరిస్థితులు నీ బ్రతుకులు ఎదురైనా, జారిపోయే పరిస్థితుల్లో కూడా స్థిరుడుగా నిన్ను నిలవబెట్టగలిగింది నీవు కలిగిన వ్యక్తిగత ప్రార్థనా జీవితం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు సౌలును చంపకుండా 21 సార్లు హత్యాయత్నం చేసిన, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అన్న ఒక్క కారణాన్ని బట్టి గమనించండి, చంపే అవకాశం వచ్చిన సౌలును చంపలా. నేనంట అవకాశాలు వచ్చాయి. ఏమండి, మానవ మాత్రుడు ఎంతసేపు అని ఓర్చుకుంటాడండి? ఏమండి, నా వైపు చూడండి, ఇట్లా కాదులే, ఎట్లా చెప్దాం, ఇట్లాగే చెప్తే బాగుంటుంది. మీ ఆయన కత్తి తీసుకొని
నీ పేక్ కోచేస్తా అని వచ్చాడు అనుకోండి, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు మా యేసు ప్రభు. అయ్యా ఇటువైపే కాదు ఇటువైపు కూడా కానీ అయ్యా అని ఎవరైనా పేక చూపిస్తారా? మనోడు కత్తి పట్టుకునే లోపు మనకు కత్తి పెట్టి ఉంటుందిగా. ఏమంటే ఒక్కరోజు ఓర్చుకుంటారు. ఇప్పుడు సరే అక్కడ దాకా ఎందుకు, భార్యకు ఓర్పు ఉండాలి. నిజమే, భార్యకు ఓర్పు ఉండాలి. భర్తకు అవసరం లేదా? ఏ బైబిల్లో రాసి ఉంది అది? తను ఓర్చుకుంది. అమ్మ ఒకరోజు ఓర్చుకుంటారు, 2 రోజులు ఓర్చుకుంటారు. లోపట ఏముంటుందో తెలుసా? ప్రభా 3వ వరకు ఓర్చుకుంటా, ఇక మాత్రం వదిలిపెట్టేది లేదు. 4వ 5వ నేనంట దావీదు జారిపోయే పరిస్థితి. ఎలాంటి పరిస్థితులు చెప్పంటారా? యోసేపు దగ్గరికి పాపం నడుచుకుంటూ వచ్చింది, అది జారిపోయే పరిస్థితి. ఏమండి, ఎవడంత పవిత్రంగా నిలవబడగలుగుతాడు? కొంతమంది పరిస్థితులను బట్టి పాపులుగా మారిన వాళ్ళు ఉన్నారు. పరిస్థితులు వాళ్ళని అట్లా పాపులుగా మార్చాయి. కానీ దావీదు పరిస్థితికి వచ్చేసరికి, యోసేపు పరిస్థితికి వచ్చేసరికి ఏంటో తెలుసా? పరిస్థితులను బట్టి వాళ్ళు పాపులుగా మారాల్సిందే కానీ వాళ్ళ కాళ్ళు జారలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వాళ్ళ కారు జారలేదో తెలుసా? జారే స్థలాలలో ఉన్న వాళ్ళు కలిగిన ప్రార్థన జీవితం, దేవునితో వాళ్ళకున్న సహవాసం జారే స్థలాలలో కూడా ప్రభువుకు సాక్షులుగా వాళ్ళని నిలవబెట్టింది. చెప్తాం గట్టిగా ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. అట్లా నిలవబెట్టింది ఏదయ్యి అంటే ప్రార్థన. అందుకని ప్రభు బిడ్డలారా, భయము సంభవించు దినాన చెప్పండి మనం ఏం చేయాలి? దేవుని ఆశ్రయిస్తే మొట్టమొదట ఆయన ఏం చేస్తాడు? నీ లోపల ధైర్యాన్ని పుట్టిస్తాడు. 2వది శత్రు వెనక్కి పారిపోయేటట్లుగా చేస్తాడు. 3వది ఆ పరిస్థితులను నేను ఎంత టెంప్ట్ చేసినా శోధన జయించటానికి కావలసిన శక్తిని ఇస్తాడు. అద్భుతం తెలుసా? శోధన సహించి జయించిన ప్రతి వాడికి జీవకిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ముగిస్తున్నాను. ఒక్క నిమిషం నా వైపు చూడండి. భయపడకు. ఏ భయం నీ గుండెల్లో ఉన్నా, భయం ఎంత ప్రమాదకరమైందో కూడా చెప్పాను. ఎంత ప్రమాదకరమైంది భయం నీ బ్రతుకులో ఏం చేస్తాదో కూడా దేవుని లేఖనాల్లో మాట్లాడాం. పదే ఒకే దాని గురించి భయపడితే ఆ భయమే నీ బ్రతుకుగా మారిపోద్ది. విశ్వాసంతో ఉంటాం. 2వది ఎందుకు భయపడకూడదంటే, నీ చుట్టూతో ఉన్నవారు నిన్ను బట్టి వాళ్ళు పిరికోలుగా మారిపోతారు. ఎందుకు భయపడకూడదంటే ఆ భయం నేను చాతగాని వాడిగా మారుస్తుంది. దావీదు భయం కలిగినప్పుడు దేవుని ఆశ్రయించినట్లుగా ఈరోజు ఏ భయంతో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా, నీ భయం, నీ భారం, నీ కలవరం ప్రభు మీద పెట్టు. నువ్వు దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరేటప్పుడు సింహంలాగా, సింహపు గుండె కలిగి ధైర్యంతో నువ్వు వెళ్ళటానికి దేవుడు కృప చూపించును గాక.